అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం నా పైన మెటువైపు అనే కథ గురించి తెలుసుకుందాం. నా వీడియో కనుక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రద్దీగా ఉన్న రోడ్డుపై ఒక ఆటో ఆగి ముందుకు వెళ్తోంది. ముందున్న బళ్ళు ఎంతకీ కదలకపోవటంతో అదే పనిగా హారన్ కొడుతూ ఉన్నాడు ఆటో డ్రైవర్. ఆ ట్రాఫిక్తో, ఆ హారన్ల మోతతో, చుట్టూ ఉన్న జనాలతో అసలు ఈ ప్రపంచంతోనే తనకి సంబంధం లేదన్నట్టు తల వెనక్కి వాల్చి బయట శూన్యంలోకి చూస్తూ ఆటోలో ఉంది ఒక అమ్మాయి. బుర్ర వేడెక్కించే ఆలోచనలు, హృదయం తట్టుకోలేని బాధ, ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి వెరసి ఆమె మనసుకు పిచ్చి నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపిస్తున్నాయి. నేను చచ్చిపోతే అన్నా అర్థమవుతుందేమో, నేను లేకపోతేనన్నా నా విలువ తెలుస్తుందేమో, అసలు ఈ ఆటోకి యాక్సిడెంట్ అయితే బాగున్ను, ఇక్కడికిక్కడే భూకంపం వచ్చి నేను పోతే బాగున్ను. ఇలా సాగుతున్న ఆమె విపరీతమైన ఆలోచనలకి బ్రేక్ వేస్తూ ఆటో ఆగింది. వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి స్టోరీ చివరి వరకు చూసి ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చెయ్యండి. మీరు చేసే ఒక లైక్, ఒక కామెంట్ వలన ఇలాంటి మంచి వీడియోస్ చెయ్యాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది. వెంటనే ఆటో దిగి డబ్బులిచ్చి లోపలికి నడిచింది ఆ అమ్మాయి. అమ్మ అన్న పిలుపుకి వెనక్కి తిరిగి చూసింది. ఏంటయ్యా, చేంజ్ తీసుకోండి, నువ్వే ఉంచుకో అని వడివడిగా ఇంటిలోకి నడిచింది. ఆటో వాడు కొంత ఆశ్చర్యంగా, కొంత అయోమయంగా, చాలా సంబరపడిపోయాడు. ఎందుకంటే ఆమె ఇచ్చింది 500 నోటు, ఇవ్వాల్సింది 70 రూపాయలే. ఇంటిలోకి వస్తున్న కూతురిని చూసి, పింకీ ఆటోలో వచ్చావు, స్కూటీ ఏది ప్రశ్నించింది ఆమె తల్లి. తల్లిని ఒకసారి చూసి సమాధానం చెప్పకుండా తన గదికి వెళ్ళిపోయింది. తలుపు గడియ పెట్టి బ్యాగ్ విసిరికొట్టి తన బెడ్డు పైకి చేరింది. అరగంటగా అణుచుకున్న ఆపుకున్న కన్నీళ్లు కట్టతెగిన గోదారిలా అలుపెరగకుండా ప్రవహిస్తూనే ఉన్నాయి. సముద్రంలోని నీళ్లు ఎప్పటికీ ఇంకిపోనట్టు తన కళ్ళల్లో కన్నీళ్లకు కూడా కరువు లేదేమో అన్నట్టు ఆగకుండా వస్తూనే ఉన్నాయి. వాటిని ఆపాలని అనుకోవటం లేదు. కనీసం చెంపలపై కన్నీటి చారలని తుడిచే ప్రయత్నం కూడా చెయ్యడం లేదు. 5 ఏళ్ల నా నిరీక్షణకి తనిచ్చిన జవాబు విని నేను ఎలా తట్టుకోగలనని అనుకుంటున్నాడు. నా మనసుని ఇంతలా కష్టపెట్టాలని ఎందుకు అనుకుంటున్నాడు? ఇంత కఠినంగా ఎప్పుడు మారాడు? అతన్ని నిందించాలో, తన మీద తాను జాలిపడాలో అర్థం కావటం లేదు. బాధ కాస్త కోపంగా మారుతోంది. కోపం పంతంగా మారటానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఆటోలో వచ్చిన ఆలోచనే కరెక్ట్. అలా చేస్తేనే తనకి అర్థమవుతుంది. తన కోసం ఇన్నాళ్ళుగా ఎంత పరితపించానో తనకి తెలియాలంటే నేను అనుకున్నదే తడవుగా లేచి టేబుల్ పైన ఉన్న పేపర్ కటర్ చేతిలోకి తీసుకుంది. దాన్ని తీక్షణంగా చూస్తూ ఆవేశంగా ఊపిరి బలంగా తీసుకుంటూ చేతి మణికట్టు మీద కటర్ ఉంచి కళ్ళు మూసుకుంది. తన నిర్ణయం ఎన్ని విపరీతాలకి దారి తీస్తుందో అన్న ఆలోచన లేదు. తనకి ఏమైనా అయితే తల్లిదండ్రుల బాధ గుర్తుకు రావటం లేదు. అతని మాటలే పదేలో చెవిలో జోరీగలా ఇబ్బంది పెడుతుంటే మూసి ఉంచిన కళ్ళని మరింత గట్టిగా మూసుకుంటూ కుడి చేతిలోని కటర్పై తన పట్టు బిగించి ఒక్కసారిగా ఇక్కడ ఒక ప్రాణం గాలిలో కలిసిపోవటానికి ప్రయత్నిస్తుంటే ఇక్కడికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక సాధారణ ఇంట్లోని ఒక వ్యక్తి నిద్ర పట్టక మంచంపై దొర్లుతున్నాడు. ఇన్నాళ్ళు ఎంతో ప్రశాంతంగా ఉన్న అనవసరంగా ఇక్కడికి వచ్చి నా మనశ్శాంతిని నేనే దూరం చేసుకున్నా. అసలు తను ఎందుకు ఇలా ఆలోచిస్తోంది? నా పరిస్థితి తెలిసి కూడా ఎందుకు తను ఇంత పంతంగా ఉంది? తనకు అర్థమయ్యేలా ఎలా చెప్పను? ఇంతకు ముందు ఇలా లేదు తను. అందరినీ బాగా అర్థం చేసుకునేది, ఆలోచించి నిర్ణయం తీసుకునేది. కానీ ఇప్పుడు మొండిగా తయారయ్యింది. ఆమె గురించి ఆలోచిస్తూనే తన జీవితంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల వల్ల ఏం పోగొట్టుకున్నాడో, ఏం చేజారిపోయిందో, ఒక్క రాత్రి తను చేసిన తప్పు వల్ల తను ఏం కోల్పోయాడో తలుచుకున్నాడు. అతని ఆలోచనలు 6 ఏళ్ల వెనక్కి వెళ్ళాయి. అతని మాటల్లోనే అతని కథని విందాం. సారీ, చదువుదాం.
అప్పుడే బస్ దిగి నా కోసం వెయిట్ చేస్తా అన్న బాబాయ్ కోసం వెతికాను. ఏరా సీను, ఎలా ఉన్నావంటూ పలకరించాడు మూర్తి బాబాయ్. బాగున్నాను బాబాయ్, రా పోదాం, ఇంట్లో నీ కోసం చూస్తున్నారంటూ ముందుకు దారి తీశాడు. ఇంటికి వెళ్ళగానే ఎదురైంది శారదా పిన్ని, మా అమ్మకి స్వయాన చెల్లెలు. ఏరా సీను, బాగున్నావా, ఇలా చిక్కిపోయావేంట్రా? నన్ను ఆప్యాయంగా తడుముతూ చాలా కాలం తర్వాత చూడటం వల్ల కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా అడిగింది పిన్ని. చిక్కిపోయా, నీ మీద బెంగ పెట్టుకొని వచ్చాగా, నాకు కడుపు నిండా పెట్టు మరి, పిన్నీని తేలికపరుస్తూ అన్నాను. బాగా పెట్టు, చీపురు పుల్లలా ఉన్నవాడిని చీపురు కట్టలా మార్చేయి, గదిలో ఉండి వస్తూ అంది సింధు, నా చెల్లెలు, అదే పిన్ని కూతురు. రే సింధు, ఎలా ఉన్నావురా, బాగా చదువుకుంటున్నావా? ఫస్ట్ క్లాస్ రా అన్నయ్య, కానీ ఇంట్లోనే ఫుల్ బోరుగా ఉంటుంది. నువ్వు వచ్చావుగా, ఇక నాకు బోర్ కొట్టదులే. వాడు వచ్చింది నిన్ను ఎంటర్టైన్ చెయ్యటానికి కాదు, పని చూసుకోవటానికి. రే సీను, నువ్వు రెస్ట్ తీసుకో, సాయంత్రం త్వరగా వస్తాను, షాప్ దగ్గరికి వెళ్దామని నాతో అని. ఏంటింకా చూస్తున్నావు, త్వరగా తెములు, కాలేజీకి టైం అవ్వట్లేదారా అని సింధుని తీసుకుని వెళ్ళిపోయాడు బాబాయ్. నేను ఫ్రెష్ అయ్యి పిన్ని పెట్టిన టిఫిన్ తిని తనతో ఊరు విశేషాలు మాట్లాడతా తనకి సాయం చేస్తూ గడిపేశాను. సాయంత్రం సింధుతో పాటు వచ్చాడు బాబాయ్. టీ తాగిన తర్వాత ఇద్దరం బయలుదేరాం. నమస్తే సేతు. రండి మాస్టారు, కూర్చోండి. బాబాయ్ నేను కూర్చున్నాం. రే 2 టీ చెప్పండ్రా. వద్దు సేతు, తాగాం. ఇదిగో నేను చెప్పానే, వీడే. ఎందాక చదువుకున్నావు, నన్ను ఎగాదిగా చూస్తూ అడిగాడతను. డిగ్రీ మధ్యలో ఆపేశానన్నాను. పిల్లోడు బుద్ధివంతుడిలాగానే ఉన్నాడు మాస్టారు. అబ్బాయికి పనైతే ఇస్తా, కానీ త్వరగా పని నేర్చుకోవాలి. చురుగ్గా ఉంటే సరే, లేదంటే మొహమాటం లేకుండా తీసేస్తా. మళ్ళీ మీరు నొచ్చుకోకూడదు, ముందే చెప్తున్నా. వీడు మహా చురుకైనోడు సేతు. ఈ కరెంటు పనిలో కొద్దిగా అవగాహన ఉంది వీడికి. చిన్న చిన్న రిపేర్లవి చేస్తూ ఉంటాడు, నువ్వే చూస్తావుగా. నా గొప్పలు చెప్పాడు బాబాయ్. కానీ అందులో అబద్ధమేమీ లేదు. నాకు కొంత పనైతే నిజంగానే వచ్చు. బాబాయ్ మాట మీద నమ్మకంతో ఇంకేం మాట్లాడకుండా నెలకు 5,000 జీతంతో నన్ను పనిలో పెట్టుకున్నాడు సేతు. ఇంతకీ ఇదేం షాపో చెప్పలేదు కదా. అన్ని రకాల ఎలక్ట్రిక్ వస్తువులు రిపేర్ చేసే వర్క్షాప్. పెద్దదే. ఏసీ సర్వీసింగ్ కూడా చేస్తుంటారు. రిపేరు మాత్రమే కాకుండా స్పేర్ పార్ట్స్ కూడా అమ్ముతుంటారు. ఊరిలో ఎక్కడా దొరకని పార్ట్స్ కూడా ఇక్కడ ఖచ్చితంగా దొరుకుతాయని పేరు. కొత్తగా చేరిన వారికే 5,000 జీతం ఇస్తున్నారంటే ఆ వర్క్షాప్ ఎంత పెద్దదో ఊహించుకోండి. ఇంటికొచ్చి భోజనం చేసి మేడ మీదకి వెళ్ళాను. కాసేపు అటూ ఇటూ తిరిగి మంచం వాల్చుకొని పడుకున్నాను. ఇంతలో సింధు వచ్చి కబుర్లు చెప్తూ కూర్చుంది. తన కాలేజీ విషయాలు, చదువు గురించి మాట్లాడుతూ, అబ్బా నాన్న కూడా అక్కడే ఉండటంతో సరిగ్గా ఎంజాయ్ చెయ్యలేకపోతున్నా అన్నయ్య అంది బాధగా. బాబాయ్ ఉన్నాడు కాబట్టే నువ్వు ఈ మాత్రం కుదురుగా అన్నా ఉన్నావు, లేదంటే అందరికీ చుక్కలు చూపించుంటావు. అన్నయ్య బుంగమూతి పెట్టింది. సరేలే వెళ్ళి పడుకో, లేట్ అయ్యింది అని పంపించేశాను తన్ని. మూర్తి బాబాయ్ సింధు చదువుతున్న ఇంజనీరింగ్ కాలేజ్లోనే అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. బాబాయ్ వాళ్ళకి సింధు ఒక్కతే కూతురు. మా అమ్మ వాళ్ళకి నేనొక్కన్నే కొడుకుని. కొడుకు లేడనే లోటు, నన్ను చూసి మర్చిపోతారిల్లు. నన్ను బాగా చదివిస్తాం, మాతో పంపించండి అని బాబాయ్ చాలాసార్లు అడిగినా నన్ను దూరం పంపడం ఇష్టం లేక కుదరదని అనేవాళ్ళు మా వాళ్ళు. నేను మా ఊరు అమ్మ వాళ్ళని వదిలి రాలేక వద్దనేవాణ్ణి. కానీ ఇప్పుడు అనిపిస్తోంది నేనెంత తప్పు చేశానో. బాబాయ్ పిలిచినప్పుడే ఇక్కడికి వచ్చుంటే ఈ పాటికి నేను ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరంలో ఉండేవాడిని. మాది తిరుపతి పక్కన చిన్న పల్లె. మాకు 5 ఎకరాల భూమి ఉంది. అది సాగు చేసుకుంటూ మా నాన్న ఆయనకి పొలంలో సాయం చేస్తూ ఇంటి దగ్గర అగరవత్తులు విస్తరాకులు చేస్తూ ఉండేదమ్మ.
ఇంటి దగ్గరే కూరగాయలు కూడా పండించి అమ్మేది. నేను 10 వరకు జిల్లా పరిషత్ పాఠశాలలో చదివి ఇంటర్కి తిరుపతిలో చేరాను. ఆ తర్వాత డిగ్రీలో చేరాను. నాకు ఇంగ్లీష్ రాదు. మొదటి నుండి తెలుగు మీడియమే. ఇంకో 4 నెలల్లో నా చివరి సంవత్సరం పూర్తవుతుందనగా అర్ధరాత్రి కరెంటు పుణ్యమా అని నాన్నకి కరెంటు కాటేసింది. ఎవరూ గమనించకపోవటంతో తెల్లవార్లు అక్కడే పడి ఉన్నాడు నాన్న. మోటార్ వెయ్యటానికి వెళ్ళి కొన్నిసార్లు మళ్ళీ తిరిగేం వెళ్తామని అక్కడే పడుకొని వేకువజామున వచ్చేవాడు. దాంతో అమ్మ కూడా అక్కడే ఉన్నాడేమోలే అని ఊరుకుంది. ఉదయం 7 అయినా కూడా నాన్న రాకపోవటంతో బాదర పరుగులు తీస్తే మోటార్ స్విచ్ బోర్డు దగ్గర పడి ఉన్నాడు. చూస్తే శ్వాస ఆడుతోంది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తే బతికి బట్టకట్టాడు. నాన్న పని చెయ్యలేడని, చేతికి పక్షవాతం వచ్చిందని తేల్చేశారు డాక్టర్లు. దాంతో పొలం బాధ్యత నా మీద పడింది. అది నేను బరువుగా భావించలేదు, బాధ్యతగా స్వీకరించాను. చూస్తూ నేల తల్లిని వదిలేయలేం కదా. కానీ నాకు వ్యవసాయం అంతగా తెలియదు. ఎన్నిసార్లు నేర్పించమని అడిగినా నీకెందుకురా అయ్యా, నువ్వు చక్కగా చదువుకొని మీ బాబాయ్ లాగా ఆఫీస్లో ఉద్యోగం చెయ్యాలా అని కనీసం గట్టు దిగనిచ్చేవాడు కాదు నాన్న. మా నాన్న దృష్టిలో బాబాయ్ చేసే పనే చాలా గొప్పది. అవసరం మనిషిని అన్ని నేర్పిస్తుంది అని ఇప్పుడు నేను గట్టు దిగక తప్పలేదు. నాన్న నాకు సాయంగా వచ్చేవాడు. అన్నీ దగ్గరుండి నేర్పించాడు. నేనడిగే తిక్క ప్రశ్నలకి ఓపిగ్గా జవాబు చెప్పేవాడు. కొత్త విషయాలు తెలుసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. అందుకేనేమో వ్యవసాయం నాలో ఉన్న జిజ్ఞాసని ఇంకా పెంచింది. శ్రద్ధగా నా పని నేను చేసుకుపోతుంటే పక్క వాళ్ళు ఎగతాళి చెయ్యడం మొదలుపెట్టారు. వీడేం చేస్తాడు, అసలు వీడికేం వచ్చు అని నా వెనక మాటలు. మా నాన్న ముందు ఈ ఏడు నీకు దిగుబడి వచ్చినట్టే అని పరాచకాలు. అన్నీ వింటూ మా నాన్న చిరునవ్వు నవ్వి ఊరుకునేవాడు. వాళ్ళ మాటలే నాలో పంతాన్ని పెంచాయి. నాకేం వచ్చు, నేను చెయ్యలేను అన్న వాళ్ళే నోరెల్లబెట్టేలా చెయ్యాలని రాత్రింపవళ్ళు కష్టపడ్డాను. నీకు చేత కాదు అని ఎవరైనా అంటే నాకు నచ్చదు. అలా అన్న వాళ్ళకి నేనేంటో తెలిసేలా చేసే వరకు నాకు మనశ్శాంతిగా ఉండదు. నా కష్టానికి ఫలితం దక్కింది. ఎవరికి రానంత దిగుబడి వచ్చింది, కానీ రాబడి మాత్రం రాలేదు. ఎంత పండించినా దళారులు చేతిలోకి వెళ్ళిన పంటకు గిట్టుబాటు ధర పలకదుగా. అదే జరిగింది. వచ్చిన డబ్బు చేసిన అప్పుకి జమ అయ్యింది. మళ్ళీ పొలంలోకి దిగాలంటే మరో అప్పు చేయక తప్పని పరిస్థితి. రంగుల రాట్నం ఎక్కితే ఒకసారి పైకి వెళ్తాం, అబ్బా పైకి వచ్చామని ఆనందించే లోపే కిందికి వచ్చేస్తాం. ఈ వ్యవసాయం కూడా నాకు అలాగే కనిపించింది. పంటను చూసి పొంగిపోయే లోపే చేతికొచ్చిన పైకం చూసి నీరు గారిపోయా. ఎదుగుదల లేని పని ఎంతకాలం చేసినా ఏం లాభం? ఈ నైరాశ్యంలో కూరుకుపోయాను. ప్రతి ఏడు ఇదే పరిస్థితి. బయట ఎరువులు కొనకుండా సేంద్రియ పద్ధతిలో తయారు చేసుకుని కొంత ఖర్చు తగ్గించాను. దాంతో కొంత మిగిలింది. వస్తున్న డబ్బుని అలాగే అప్పు కట్టడం, మళ్ళీ కొంచెం చెయ్యడం. రంగుల రాట్నం. ఎక్కువసేపు తిరిగితే కళ్ళు తిరుగుతాయి, దిగితే కానీ లోతు తెలియదు అన్నట్టు సంపాదనలోకి దిగిన తర్వాతే బరువు బాధ్యతలు చాలా భారంగా తోచాయి. వ్యవసాయం పండించే రైతుకు సంతృప్తిని కలిగిస్తోంది, కానీ కడుపు నింపడం లేదు. అన్ని వ్యాపారం అయిపోతున్న ఈ రోజుల్లో వ్యవసాయం మాత్రం రైతు చెయ్యవలసిన పనిగానే చూస్తూ రైతుని కూలివాడిని చేసేవారు. మా శ్రమని అందరూ దోచుకుంటూ డబ్బు దండుకొనేవారు. ఊరిలో చాలామంది పరిస్థితి ఇదే. అయినా సరే ఎవరూ పంట వేయడం ఆపలేదు. పైరు పెడుతూనే ఉన్నారు, కష్టపడుతూనే ఉన్నారు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూడలేము. ఇదేం సినిమా కాదు, ఎవరో మహానుభావుడు వచ్చి ఆదుకుంటాడు అనుకోవడానికి. ఇక్కడ ఎవడి కష్టం వాడు పడాలి. పడ్డా ఒక ఊతం కోసం చూడకుండా స్వయంగా పైకి
లేచే సామర్థ్యాన్ని అలవరుచుకోవాలి. ఊరిలో చాలామంది నా ఈడు కుర్రాళ్ళు సిటీలో ఏదో ఒక పని చేసుకుంటూ బతుకుతున్నారు. కొంతమంది ఇంటర్ వరకే చదివిన ఈ ఊళ్ళో ఉండలేక పట్నం బాట పట్టారు. సాయంత్రం పొలం పనులు చూసుకొని ఇంటికొచ్చి స్నానం చేసి తిని అలా రచ్చబండ దగ్గరికి వెళ్ళాను. ఏరా సీను, ఎట్లున్నావు? పలకరించాడు నా స్నేహితుడు శివ. వాడు నాతో ఇంటర్ వరకు చదివి ఇప్పుడు సిటీలోని ఓ పెట్రోల్ బంకులో పనిచేస్తున్నాడు. బాగున్నారా? ఎప్పుడొచ్చావు? ఈవినింగ్ వచ్చారా అన్నాడు ఫోన్ వంక చూస్తూ. చాలా రోజుల తర్వాత వచ్చి ఊరిలో వాళ్లతో మాట్లాడకుండా ఫోన్లో తలదూర్చిన వాడిని చూస్తుంటే ఒక పక్క కోపంగా ఉన్నా మరో పక్క ఆ ఫోన్లో ఏముందో తెలుసుకోవాలని ఆరాటం. ఏరా, ఎలా ఉంది సిటీలో? గుడ్రా, బిందాస్ లైఫ్ అనుకో. నువ్వు వచ్చేయకూడదు, అక్కడే ఏదో పని చేసుకోవచ్చన్నాడు ఫోన్ని బోగరంలా తిప్పుతూ. వస్తే ఇక్కడ పొలం ఎవరు చూసుకుంటారా? నాన్న సంగతి తెలుసుగా. విన్నా. అయినా ఇక్కడ పైరు పెడితే ఏం మిగులుతోందని చెప్పు. ఊరికే డబ్బు దండగా. అదీ కాకుండా ఎదుగు బొదుగు ఏం ఉండదు. అదే ఏదైనా పని చూసుకుంటే ఉన్న స్థాయి ఉండి పైకి వెళ్ళొచ్చు. నా మాట విని పొలం అమ్మేసి సిటీకి వచ్చేయండి. వాడి మాటలు వింటుంటే నిజమేనేమో అనిపించింది. ఇన్ని రోజులు నా ప్రయత్నాలన్నీ వృధాగా పోతుంటే వాడి గీతోపదేశమే మేలనిపిస్తోంది. చూడు, నేను వెళ్ళి 1 సంవత్సరం అయ్యింది. ఇంటికి చాలా డబ్బు పంపించాను. ఆ సుబ్బిశెట్టి అప్పు మొత్తం తీర్చేశాను. బ్యాంక్లో ఇంకా కొంత డబ్బు దాచాను. రేపు చెల్లి పెళ్ళికి కూడా కావాలిగా. ఇదో కొత్త ఫోన్ కూడా కొన్నారా అని ఆ ఫోన్ని అలా పైకెత్తి చూపించి చేతిలో గట్టిగా ఇముడ్చుకున్నాడు. అవునా, ఎంత పడిందిరా ఈ ఫోన్ అని వాడి చేతిలో నుండి తీసుకోబోయాను చొరవగా. వెంటనే వాడు ఫోన్ని మరో చేతిలోకి మార్చుకుంటూ ఎంత? 10,000 అన్నాడు తేలిగ్గా. 10,000? నోరెళ్ళబెట్టడం నా వంతయ్యింది. ఆ 10,000 ఉంటే సుబ్బిశెట్టి అప్పు సగానికి సగం తీర్చేయొచ్చు. ఆ డబ్బు పెట్టి వీడు ఫోన్ కొన్నాడా? ఆశ్చర్యంగా చూస్తాడు వాడిని. నా దృష్టంతా ఆ ఫోన్ పైనే ఉంది. అంత ఖరీదైన దాంట్లో ఏముందో తెలుసుకోవాలని అచ్చుకతతో దాన్నే చూస్తూ ఒకసారి చూపించరా అని అడిగా. దానికి వాడు, ఇది నీకర్థం కాదులేరా, చాలా కష్టం అని ఫోన్ మోగటంతో మాట్లాడుతూ వెళ్ళిపోయాడక్కడి నుండి. మళ్ళీ కలుస్తా అని కూడా చెప్పకుండా కనీసం నా వైపు చూడకుండా వెళ్తున్న వాడిని చూస్తుంటే సిటీకి వెళ్తే స్నేహితులని బంధువులని కూడా మర్చిపోతారా అనిపించింది నాకప్పుడు. నాన్నకి అలా అయ్యింది కదరా అంటే విన్నా అన్నాడే కానీ ఇప్పుడెలా ఉంది, పద ఇంటికెళ్దామని ఒక్క మాట అనలేదు వాడు. చిన్నప్పటి నుండి కలిసి పెరిగిన వాళ్ళం. అమ్మ వాళ్ళని పిన్ని బాబాయిని పిలిచేవాడు. ఇప్పుడిలా తలదించి ఇంటికి వెళ్ళి పడుకున్నా అన్న మాటే కానీ నిద్ర మాత్రం పట్టడం లేదు. పదే పదే వాడి మాటలే గుర్తొస్తున్నాయి. సిటీకి వెళ్తే కష్టాలు తీరుతాయి, అప్పులు కట్టేయచ్చు, వాడిలా డబ్బులు కూడబెట్టచ్చు, అమ్మకి మంచి చీరలు కొనొచ్చు, నాన్నకి సరైన మందులు కొనొచ్చు, వాడికి మళ్ళీ నేను ఒక ఫోన్ కొనుక్కోవచ్చు. వాడెలా చూశాడు నన్ను, నాకు అర్థం కాలేదని ఎంత తేలిగ్గా తీసి పారేశాడు నన్ను. కనీసం ఆ ఫోన్ని ముట్టుకోనివ్వలేదు వాడు. అసలు నాకు ఆ అర్హత లేదు అన్నట్టు ప్రవర్తించాడు. ఆ మాత్రం ఫోన్ నేను కొనలేనా, వాడలేనా? కొంటా, ఖచ్చితంగా కొంటా. కానీ ఎలా కొనగలను అలాంటి ఫోను? 10,000 మాటలా? పోనీ నేను సిటీకి వెళ్తే నేనేంటిలా ఆలోచిస్తున్నా? ఈ ఊరిని, ఏటిని, గట్టు మీద ఉన్న చింత చెట్టుని, అమ్మ నాన్నలని, వీధిలో నడుస్తుంటే ఆప్యాయంగా పలకరించే ఊరి జనాలని వదిలి ఎలా వెళ్తా? వెళ్ళి ఏం సాధిస్తా? వాడిలా మరబొమ్మల తయారవ్వడం కన్నా ఇక్కడే నేల తల్లిని నమ్ముకొని కష్టించడం మేలు. ముందు చేసిన ఆలోచనలలో తప్పు ఎంత ఉందో కానీ తర్వాత వచ్చిన పరివర్తనలో ఏదో మానసిక తృప్తి కలిగింది. హాయిగా నిద్రపోయాను.
ఇంతకీ అతను ఉన్నత స్థానానికి, మంచి డబ్బు సంపాదించడానికి అని పట్టణానికి వెళ్తాడా, లేకపోతే అదే పల్లెటూరులో ఉంటాడా? అసలు ఏం జరగబోతోంది? ఈ విషయాలన్నీ మనం పార్ట్ 2లో చూద్దాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చెయ్యండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.